6 జనవరి ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం మనము ప్రభుత్వ ఆసుపత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ డివిఎన్ తరఫున ఈ అవగాహన ర్యాలీ సదస్సు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ వ్యాధి పైన ఉన్న అనుమానాలను అపోహలను తొలగించటము మరియు ఈ వ్యాధిగ్రస్తులను తొలి దశలో గుర్తించి ఆ వ్యాధికి చికిత్స అందించినట్లయితే ఆ వ్యాధి ద్వారా వచ్చే ప్రమాదాలను అరికట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందరూ అనుకుంటారు కుష్టి వ్యాధి అనేది శాపం అనుకుంటారు. శాపం కాదు. కుష్టి వ్యాధి వంశపారంపర్యం అనుకుంటారు. కాదు, అది ఒక సూక్ష్మక్రిమి ద్వారా వచ్చే చర్మ వ్యాధి మాత్రమే. స్పర్శ లేని తెల్ల మచ్చలు ఉన్నట్లయితే అది కుష్టి వ్యాధి కాదా నిర్ధారణ చేసుకోవడానికి చర్మ వైద్యులను సంప్రదించి ఆ వ్యాధి నిర్ధారణ చేసి తద్వారా వ్యాధికి చికిత్స అందించినట్లయితే దాని ద్వారా వచ్చే ప్రమాదాలను లేకపోతే పురోగితనము మనం పారదోలదు. ఎప్పుడైతే చర్మకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే చర్మ వైద్యులను సంప్రదించాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చర్మకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఆ వైద్యులను సంప్రదించినట్లయితే మనకు చికిత్స అందుతుంది. అంతేగాని పక్క వాళ్ళకి చూపించడం, తర్వాత చూపించకుండా అట్లనే ఎవరికి డాక్టర్లకు చూపించకుండా ఉండడం చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం. సో అదే రకంగా దోమకాటు వల్ల ఈ వ్యాధి రాదు. కలిసి పుట్టించడం వల్ల కానీ, కరచాలనం వల్ల కానీ, ఉమ్మడి మరుగుదొడ్లు వాడటం వల్ల కానీ ఈ వ్యాధి, అదే రకంగా ఈ లెప్రసీ వచ్చిన వారికి సపర్యలు చేయడం వల్ల కానీ ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాదని గ్రహించాలి. సో ఎప్పుడైతే స్పర్శ లేని తెల్ల మచ్చలు ఉన్నట్లయితే అది నిర్ధారణ చేసుకోవాలి. అన్ని తెల్ల మచ్చలు కుష్టి వ్యాధి మచ్చలు కావు. తొలి మచ్చలు కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరేది ఏదైనా కావచ్చు. అది నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి. సో అప్పుడు మనకు దాని ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. సో ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో పేషెంట్స్ కానీ, పీజీస్ కానీ, ఫ్యాకల్టీ ఎవరైతే ఒక్కొక్కరు ఒక 10 మందికి సెన్సిటైజ్ చేసినట్లయితే ఆ 10 మంది ఇంకొక 10 మందికి సెన్సిటైజ్ చేస్తే సో మనకు ఈరోజు ఈ అవగాహన సదస్సుకు సార్థకత చేసినట్టు అవుతాం. సో ఈ కుష్టి వ్యాధి అనేది ఎవరికైనా రావచ్చు. చిన్నోళ్ళకి రావచ్చు, పెద్దోళ్ళకి రావచ్చు, ధనికులకు రావచ్చు, పేదవారికి రావచ్చు. సో దీనికి అద్దులు ఉండవు. సో అందుకని చికిత్స అన్నది తీసుకోవాలి. స్లోగన్ చెప్తాయి. కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి వంశపారంపర్యం ద్వారా రాదు. కుష్టి వ్యాధి వ్యాధి ఒక సాధారణమైన చర్మముపై స్పర్శ లేని తెల్ల మచ్చలు ఉన్నచో చికిత్స కొరకు చర్మ వైద్యులందరూ కలిసి కుదించడం వలన, కరచాలనము వలన, ఉమ్మడి మరుగుదొడ్లు వాడటం వలన, దోమకాటు వలన, కుష్టి వ్యాధి వచ్చిన వారికి సపర్యలు చేయటం వలన, కుష్టి వ్యాధి వచ్చిన వారికి సపర్యలు చేయటం వలన కుష్టి వ్యాధికి చికిత్స కొరకు వైద్యులను సంప్రదించకుండా, చర్మ సమస్యలు వచ్చినప్పుడు చర్మ వైద్యులను సంప్రదించకుండా